అంతరంగం, మన హృదయం అనే పలక మీద ఎంత స్పేస్ ఉందో, ఎంత జాగ ఉందో, ఆ జాగలో పట్టేంత వాక్యము ఎవరు రాసుకోలేకపోతున్నారు, ఎవరు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. నాకు చాలా ఆ వాక్యమే కనుక వారిలో పనిచేస్తే, ఆ వాక్యము వారిలో ఉంటే, ఆ వాక్యము విస్తరించబడుతుంది కదా, ఆ వాక్యముకు ఎదుగుదల ఉంటుంది కదా, ఆ వాక్యముకు ఎత్తు పొడవు వెడల్పు ఉంటుంది కదా అని చాలా బాధ వేసింది నాకు. చాలా అంటే మనుషులకు ఎందుకు ఇంత నిర్లక్ష్యము, మనుషుల మనసు ఎందుకు ఇంతగా మోడుబారిపోయింది, మనుషులు ఎందుకు ఇంత స్వార్థ ప్రియులైపోయారు, మనుషులు ఎందుకు బింకములాడు వారిగా తయారయ్యారు, ఎందుకు మనుషులు ధనాపేక్షలుగా అయిపోయారు, ఈ లోకం నుంచి ఏం తీసుకెళ్తారు, ఏం తీసుకొచ్చారు అని ఒకసారి ఆలోచన చేసుకున్నాను. ఆలోచన చేసుకొని రాత్రి కాలంలో వైకారాబాద్కి నేను ఎంటర్ అయ్యి, కొంచెం వాస్తవం చెప్పాలంటే నా గొంతు ఎందుకు సహకరిస్తలేదంటే, సౌండ్ ఎందుకు పెట్టుకున్నానంటే, మీరు నమ్మరు కానీ రాత్రికి ఒక 5 గంటలు నిద్రపోతాను, పగలైతే ఒక గంట సేపు రెస్ట్, గంట కూడా కొంచెం కష్టం. ఇక మిగతా టైం అంతా టోటల్గా 6 గంటలు నిద్రపోతాం మేము. మిగతా అన్ని గంటలు కంప్లీట్గా నిలబడి పరిగెత్తి నిజం చెప్పాలంటే మీరు అర్థం చేసుకోడానికి ప్రయత్నం చేయండి. ఒక వెహికల్ ఒక బండి కానీ ఒక బైక్ కానీ పరిగెత్తుతుంటే ఇంజన్ ఏ విధంగా వేడి అవుతుంది కదా, ఇంజన్ ఏ విధంగా వేడవుతుందో, ఇక్కడ నేను ఒకసారి ఇట్లనే ఎందుకు నడమలితను వస్తున్నా ఇట్లా పట్టుకుంటే ఇట్లా వేడిగా కాలుతున్నది. ఆ స్ట్రెస్ అంటే ఆ తట్టుకోలేక ప్రతి గంట ప్రతి నిమిషం 24 గంటలు ప్రార్థనలు నడుస్తూనే ఉంటాయి. 24 గంటలు ప్రార్థన నడుస్తూనే ఉంటాయి. పొద్దున 4 గంటల నుంచి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి 2 గంటల వరకు జరుగుతూనే ఉంటాయి. 2 నుంచి 4 గంటల వరకు మళ్ళీ చైన్ ప్రేయర్ వేరేగా ఉంటుంది. అట్లా 24 గంటలు ప్రార్థన జరుగుతుంది. నిజం చెప్పనా, మీకు ఒక మాట చెప్తాను నేను, అంత అలసిపోయినా కానీ, అంత అంటే బలహీనమైన కానీ, ఎక్కడ ప్రభు నామానికి ప్రభువును గణపరచడానికి ఈ మనసు ఏమాత్రం విసుక్కోవట్లే. హల్లెలూయా. ఏమాత్రం ఈ మనసు పండుకో, రెస్ట్ తీసుకో అనట్లే, నడువు లేవు దేవుని నామాన్ని గణపరచు అంటుంది. అలా సిద్ధపడితే ప్రభు నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో క్రొవ్విన దూడ వలె గంతులు వేసి కృపనికి దేవుడిస్తాడంతే. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, సంఘాలు, విశ్వాసులు, సేవకులు అది ఇష్టపడట్లే. సంఘాలు, సేవకులు, ఆత్మీయులు ఇష్టపడట్లే. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ఇష్టపడుతున్నారు. దేవుని కంటే ఎక్కువ సుఖానుభవం ఇష్టపడుతున్నారు. అందుకే దేవుడు ఒకరోజు నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. నువ్వెవరో నాకు తెలియదు. ఎందుకు తెలుసా? నాకంటే ఎక్కువ నీ సుఖాన్ని ప్రేమించినావు కాబట్టి. నాకంటే ఎక్కువ నువ్వు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంసారాన్ని, నీ పిల్లలని, నీ భోగభాగ్యములను నీవెక్కువ ప్రేమించినావు కాబట్టి.
నీలో ఉన్న ప్రాణము నీది కాదు, నీలో ఉన్న ఊపిరి నీది కాదు, అది నాది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేను శరీరం బలహీనం కావచ్చు, కానీ ఆత్మ తీవ్రతతో ఈ మాటలు నేను చెప్తున్నాను. నా గొంతు మూగపోయింది, గొంతు బొంగుపోయింది. దేవుడు ఇక్కడ ఆల్టర్ మీద నిలబడిన తర్వాత ఇంకా నాకు ఇప్పుడు కావాల్సిన శక్తి దేవుడు ఇచ్చాడు. ఏమాత్రం మాట్లాడడానికి నేను శక్తి లేదు. నిన్న నేను మధ్యాహ్నం 12:30 దాకా అక్కడ ప్రార్థనలు నడిపించి 5 నిమిషాల ట్రైన్ ఉందంటే పరిగెత్తుకొని వచ్చే ట్రైన్ ఎక్కా. 12:30 కూర్చున్నంటే రాత్రి ఎన్ని గంటలకు 10 అయింది. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నంటే, ఇంత నిరాటంకంగా ఎందుకు పోరాడాల్సి వస్తుంది? ఎందుకు ఇప్పుడు అంత దూరం పోయి అంత శ్రమ పడాల్సిన అవసరం ఏమొచ్చింది? మంచిగా తిని పండుకొని ఆదివారం రోజు నీకు స్తోత్రం, నాకు ఆత్రం అని పరిగెత్తుకొని రావచ్చు కదా. నేను కాదు, మన పని అది కాదు. మన పని కాదు. మన పని ఏ తెలుసా? నిరంతరము దేవుని స్తుతించడం. ఆమేన్. నిరంతరము ఆయన కోసం బ్రతకడము. ఆమేన్. నిరంతరము ఆయన కోసం పరిగెత్తడం. ఆమేన్. అందుకే దైవజనులు ఇందాక రాసిన, నిరంతరము నీతోని ఆశ ఒకటి పరిగెత్తిపిస్తుంది. శరీరం ఎంటకు మూస్తుంది, కానీ ఆశ మాత్రం పరిగెత్తిస్తున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ జీవన పోరాటములో, ఈ ఆత్మీయ పోరాటములో ఏ నిర్ణయం కలిగి ఉన్నావు, ఏ తపన కలిగి ఉన్నావు? ఒకసారి వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. అందరం కూడా ప్రార్థన పూర్వకంగా మనం ముందుకు సాగుదాం. ఈ ఆత్మీయ పోరాటంలో ఈరోజు మనకు వాక్య సందేశం టైటిల్ ఏంటంటే, నీవారు ఎవరు? ఏంటండి? చెప్పండి. నీవారు, పక్కలతో చెప్పు. నీవారు ఎవరని చెప్పండి. అడగండి. నీ వాళ్ళు ఎవరు అని చెప్పండి. నీవారు ఎవరు? పక్క వ్యక్తి చెయ్యి సెకండ్ చెప్పండి. అక్క, అన్న, నువ్వు అన్నకి చెప్పు. అక్కడి నిలబడి నీవారు ఎవరు అని అడగండి. నీ భార్యనా? నీ భర్తనా? అమ్మ బాగానే చెప్తారు ఇప్పుడు కాదని, బాగానే చెప్తారు మా భార్య కదని, భర్త కదని. నీవారు ఎవరు? నేను ఒక మాట చెప్తున్నా, మీరు 2 కాలం మొక్కుతా. ఈ మందిరంలో ఏ ఆత్మ అయితే కలిగి ఉన్నావో, ఈ మందిరంలో ఏదైతే మాట్లాడుతున్నావో, ఏదైతే స్పందిస్తున్నావో, దానినే లోకంలోని వాడు. బయటికి వెళ్ళినాక స్పందించు. బయటికి వెళ్ళినాక నీవు అదే జీవన శైలిని కొనసాగించు. ఇప్పుడు మనకున్న టైటిల్ ఏంది? మన వాక్యము, దాని ఏమో టైటిల్ ఏమంటారు? టైటిల్ని ఏమంటారు తెలుగులో? ఏమంటారు టైటిల్ని? లేరా టీచర్లు ఇంగ్లీష్? ఈరోజు ఈ వాక్య భాగము ఏంటంటే, ముఖ్య ఉద్దేశము. మన టైటిల్ ఏంది? ముఖ్య ఉద్దేశం ఏంది అంటే, నీవారు ఎవరు? హల్లెలూయా. ఇప్పుడు మీరు ఈ మాట నీవారు ఎవరు అన్న కాడనే నీకు అన్నీ ఒకేసారి గిమ్మని మైండ్ తిరగాల. ఒకటేసారి ఇట్లా ప్రపంచం గాలి కంటే వేగవంతమైంది ఏంది? గాలి కంటే వేగవంతమైంది ఏంది? మనసు, దేవుని ఆత్మ. ఆమేన్. దేవుని ఆత్మ. ఆమేన్. గాలి కంటే వేగమైంది దేవుని ఆత్మ. ఈ లోకం అంటది మనసు అంటది. నీ మనసును పుట్టించింది కూడా ఆయన్ని. ఆమేన్. నీ మనసు కలగజేసేది కూడా ఆయనే. అయితే నీవారు ఎవరు మరి చెప్తారా? నీవారు ఎవరు చెప్తారా? ఎవరన్నారా? నీవారా చెప్పండి. నీవారు ఎవరు?
అబద్ధాలు ఆడకు. నీ వారెవరమ్మా? ఎవరమ్మా చెప్పాలా? నీ వారెవరు? సత్యప్రశ్న. మీ వారెవరు? మీ అత్త, మీ అల్లుడు. ఓకే. నీవారు అమ్మ. నీవారెవరు? నీవారు నరసమ్మ. దేవుడే. హల్లెలూయా. నీవారు అన్న రాజన్న, కొత్తని పెళ్లి చేసుకున్నావు, నీవారు దేవుడేనా? మరి దేవుడైతే ఎందుకు కొడుకులు బిడ్డల కోసం ఆస్తులు సంపాదించి పెట్టడం, భార్య కోసం నగలు సంపాదించి పెట్టడం, భర్త కోసము ధనం సమకూర్చడం? నీవారు ఎవరు? నీవెవరి కోసం బ్రతుకుతున్నావు? ఎవరి కోసం జీవిస్తున్నావు? ఎవరి కోసం నువ్వు పోరాడుతున్నావు? నీవారు ఎవరు? ఇది పరిశుద్ధాత్మ దేవుడు నాకెప్పుడు ఇచ్చాడు తెలుసా? ఉదయం 8 గంటలకు ఇచ్చాడు ఈ వర్తమానం. హల్లెలూయా. ఉదయం 8 గంటలకు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ మాటను అందించారు. ఏమని తెలుసా? నీవారు ఎవరు? ఆమేన్. చదవండి ఒక మాట. మార్కు సువార్త 3వ అధ్యాయము 31వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయము 31వ వచనం. మైక్ తీసుకొని తల్లి. మార్కు సువార్త 3వ అధ్యాయము 31వ వచనం. ఓకే. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండి. చాలు. మరొకటి చదవండి. ఆయన సహోదరులను ఆయన తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఎవరిని పిలువనంపిరి? ఆయన ఎవరు? ఆయన అంటే ఎవరు? యేసు తల్లియు సహోదరులు వచ్చి ఎవరిని పిలువనంపిరంట? యేసయ్యను పిలిపించారంట. ఆమేన్. యేసయ్యను పిలిపించారు. అయితే జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు ఇదిగో నీ తల్లియు. జనులు గుంపుగా కూర్చున్నారంట. హల్లెలూయా. వినాల నా మాటలు చాలా జాగ్రత్తగా. జనులు గుంపుగా కూర్చున్నారంట. అయితే చదవాలి. ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు వెలుపల ఉండి నీ కోసము వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయ చూసి చాలు. ఇదిగో చాలు. ఆ మాట మళ్ళీ కొంచెం వెనుక నుంచి. ఆయన నా తల్లియు నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయ చూచి చెప్పండి. ఇదిగో నా తల్లియు నా సహోదరులను. చాలు. ఎంతమందికి అర్థమవుతుంది? యేసయ్య లోపలనేమో ఆత్మ సంబంధమైన పని మీద ఉన్నాడు. ఆమేన్. యేసయ్యనేమో తండ్రి పని మీద, తండ్రి రాజ్య స్థాపన నిమిత్తమై ఇదిగో దేవుని వాక్యాన్ని, దేవుని పరిశుద్ధతను, లోకమును ఆయన రాజ్యంలోకి తీసుకెళ్ళడానికి తండ్రి పని మీద యేసయ్య ఉన్నాడు. ఆమేన్. అయితే అక్కడ యేసయ్య సహోదరులను యేసయ్య తల్లి వచ్చి అక్కడ నిలుచున్నారంట. నిలుచొని యేసు ప్రభును పిలవడానికి పంపారంట. ఆమేన్. పిలువనంపారంట.
నంపినప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా అయ్యా యేసయ్య, మీ అన్నలు, మీ తమ్ముళ్ళు, మీ అమ్మ వచ్చి అక్కడ బయట నిలబడ్డారయ్యా అని చెబుతున్నారంట. ఇప్పుడు యేసుప్రభు ఏమనాలా? అబ్బా, నా తల్లియే, నా తమ్ముళ్ళే, నా అన్నలే, నా చెల్లెన్లే అని చెప్పేసి ఆ జనాలను పక్కన పెట్టి ఏం చేయాలా? మీరు ఈయన కూర్చోండి, మా అమ్మ వచ్చి కలిసేస్తా, మాట్లాడేస్తా అనాలా? అంతేనా? అంతేనా? చెప్పాలి, అంతేనా? అట్లా అనాలి. కానీ యేసుప్రభు ఏమంటున్నాడు? కలయ చూస్తుండంట, కోపంతో చూస్తున్నట్ట, కన్నడెర్ర చేసి చూస్తున్నట్ట. ఇట్లా కలయ చూస్తాంటే నీకు అర్థమైందా? సపోజ్ ఎవరైనా కరెక్ట్ అంటే సరైన మాట పలకకపోతే ఇట్లా చూస్తాం, పొరపాటు మాట మాట్లాడితే ఇట్లా చూస్తాం. యేసుప్రభు గుణ కలయ చూసిండంట. ఎందుకు? వారు సరైన మాట మాట్లాడలేరు. అయితే ఒకవేళ వాళ్ళు సరైన సంబంధులు, ఆత్మ సంబంధులు గనక, ఆ పిలిచేవారు అయ్యి ఉంటే గనక, ఆత్మ సంబంధమైన ఆ వ్యక్తులు పిలిచిన వారు అయ్యి ఉంటే గనక ఆయన తండ్రి పని మీద ఉన్నాడని చెప్పేవాళ్ళేమో. ఆమేన్. ఆయన తండ్రి పని మీద, ఆత్మ సంబంధమైన పని మీద ఉన్నాడు, మీరు ఇక్కడ కూర్చోండి, ఆయన డిస్టర్బ్ చేయొద్దు అని అనేవాడరేమో. అయితే అక్కడ యేసుప్రభు తల్లిని, తన సహోదరులను చూసి, అయ్యా నీ తల్లియు నీ సహోదరులు ఏం చేశారంట? వచ్చారంటయ్యా, అయ్యా నేను రమ్మంటున్నారయ్యా, నీతో మాట్లాడతారంటయ్యా అని అనే మాట అక్కడ అనగానే యేసు అయ్యంట కలయి చూసిండంట, కోపంగా చూసిండంట, కోపంతో చూసిండంట. ఆమేన్. కలయ చూసిండంట, గద్దించినట్లు చూపులతో, తెలివి లేదా అన్నట్టుగా చూపులతోనే, లోకానుసారి ఆత్మకు విరుద్ధంగా నడుస్తున్నవాడా అని ఆ చూపులోని అర్థం ఉంటుండొచ్చు. అయితే ఆ కలయ చూసి అంటున్నాడంట, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా తల్లియు నా సహోదరి. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎవరి చెప్పునా? ఎవరి చిత్తము చొప్పున? ఇప్పుడు అంటున్నాడు, నా తల్లి అవ్వచ్చు, నా అన్నదమ్ములు అవ్వచ్చు, కానీ ఎవరు నా అన్నదమ్ములు తెలుసా? దేవుని చిత్తము నెరవేర్చువారే నా తల్లియు నా సహోదరులు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, నీ వారు ఎవరు? చెప్పాలా? మీ వారు ఎవరు? ఎవరు మీ వారు? ఇప్పుడు దేవుని చిత్తము జరిగించువారే నీ తల్లియు నీ సహోదరులు. ఒకవేళ నీ తల్లి నిన్ను నడవలసిన మార్గంలో నడపట్లేదా? ఎస్, నీ తల్లి తల్లి కాదు. ఆమేన్. ఒకవేళ నీ సహోదరుడు నీకు నడిపించవలసిన మార్గము, బోధించవలసిన బోధ నీకు చెప్పట్లేదా? నీ సహోదరుడు కాడు. నీ సహోదరుడు ఎవరు తెలుసా? నీ తల్లి ఎవరు తెలుసా? దేవుని చిత్తము జరిగించువాడు. ఆమేన్. మా అమ్మతో చాలాసార్లు చెప్పాను ఈ మాట, కావాల్సి అడగవచ్చు ఎప్పుడైనా. నా కొడుకు నా కొడుకు అంటున్నావు, ఏడున్నాడు నీ కొడుకు? ఎక్కడున్నాడు నీ కొడుకు? నీ కొడుకు ఆ రోజు టీసీ దగ్గర 2 నిమిషాల్లో స్పాట్లో ఖాళీ బూడిద అయిపోతుండే. నీ కొడుకు ఎప్పుడో చచ్చిపోయాడు. నీ కొడుకు ఎప్పుడో చచ్చిపోయాడు. యేసుక్రీస్తు కొడుకుగా బ్రతుకుతున్నా. గట్టిగా స్తోత్రం చెప్దామా? యేసయ్య బిడ్డగా బ్రతుకుతున్నా నేను. నన్ను మోయడానికి నిన్ను వాడుకున్నాడు గర్భంలో. ఆమేన్. ఒక స్త్రీగా నన్ను మోయడానికి నిన్ను వాడుకున్నాడు. నన్ను కనడానికి, ఈ ప్రపంచంలో పడేయడానికి, ఈ లోకములో ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి నిన్ను వాడుకున్నాడు. నా కొడుకు అని మురిసిపోతావే అని చాలాసార్లు గద్దించా. దైవజనమా, ఈరోజు నా కొడుకు అని మురిసిపోతున్నావా? ఏడుండు నీ కొడుకు? నీ కొడుకు ఏడున్నాడు? నీ కొడుకు పరలోకాన్ని ఇస్తాడా?
నీ కొడుకు పరిశుద్ధతనిస్తాడా? నీ కొడుకు నెమ్మదిస్తాడా? నీ కొడుకు సమాధానం ఇస్తాడా? నీ కొడుకు నీకు ఊపిరిస్తాడా? నీ కొడుకు ఆరోగ్యం ఇస్తాడా? నీ కొడుకు బలం ఇస్తాడా? నీ కొడుకు చూపునిస్తాడా? నీ కొడుకు జ్ఞానమునిస్తాడా? ఎవరు నీవారు? ఎవరు నీవారు? పాకులాడుతున్నావే, పరిగెత్తుతున్నావే, సమకూరుస్తున్నావే. ఏది నీది? ఎవరు నీవారు? ఏది నీ ఇంటి వస్తుంది? ఏమి నీవు తీసుకెళ్తావు? ఎందుకు ఈ పోరాటం ఈ జీవితంలో? ఎందుకు ఈ ఆరాటం నీ జీవితంలో? దేనికోసం ప్రయాసపడుతున్నావు? దేనికోసం పరిగెత్తుతున్నావు? దేనికోసం ఏడుస్తున్నావు అక్క? దేనికోసం ఏడుస్తున్నావన్న నువ్వు? దేనికోసం ప్రయాసపడుతున్నావు నువ్వు? 60 సంవత్సరాలు బతికి మంటలే వండనికనా? 70 సంవత్సరాలు బతికి ఏమి లేకుండా కాలి చేతుల్లో పోయేదానికా? 80 సంవత్సరాలు బ్రతికి ఒంటరిగా పోవడానికా? దేనికోసం ప్రయాసపడుతున్నావు నువ్వు? దేనికోసం పరిగెత్తున్నావు? దేనికోసం నీ బుర్రను చిదిమేసుకుంటున్నావు? దేనికోసం నీ బలాన్ని ఉపయోగించుకుంటున్నావు? దేనికోసం అమ్మా? దేనికోసం తల్లి అన్న? దేనికోసం? ఈ మాట్లాడిన సహోదరుడా, దేనికోసం నీ ప్రయాసం? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరంట ఆయన తల్లి? ఎవరంట చెప్పాలి? యేసయ్య ఏమంటున్నాడు? నా తల్లి ఎవరు? నా సహోదరులు ఎవరు తెలుసా? నా తండ్రి చిత్తము జరిగించువారే. ఆమేన్. ఆ తండ్రి చిత్తము జరిగించువారు ఎవరు అంటే చూద్దాం ఒకసారి చూద్దామా. అదే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం నుంచి ఒక మాట చూద్దాం. చాలా స్పష్టంగా అందించండి నాకు. ఎనిమిదవ అధ్యాయము 1 నుంచి అందించండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమమును పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. ఆమేన్. ఇప్పుడు ఏం చేయాలంటున్నాడు? ఏమంటున్నాడు? ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేశాడంట. ఆమేన్. ఇప్పుడు నా తండ్రి చిత్తం అంటే ఎవరు? దేవుడే. ఆమేన్. నా దేవుడే, నా తండ్రియే. దేన్ని అయితే ధర్మశాస్త్రము చేయజాలకపోయిందో, ఏదైతే అక్షరము చేయజాలకపోయిందో, ఏదైతే నీ ధనము, నీ వెండి బంగారాలు, నీ ఐశ్వర్యము, నీ జ్ఞానము చేయజాలకపోయిందో, నా తండ్రి నా దేవుడు చేశాడు. హల్లెలూయా. నా తండ్రి చేశాడు, నా దేవుడు చేశాడు. అయితే ధర్మశాస్త్రము నేను పాపములోకి నెట్టేసింది. ఆమేన్. పాత నిబంధన ఆదికాండం అబ్రహాము నుంచి మలాకి, ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు ఏమి చేయలేకపోయింది. అయితే చేయబోయే వాని గురించి ప్రకటించింది. హల్లెలూయా. చేయబోయే వాని గురించి చెప్పింది. ఏది చేయజాలకపోయింది? చదవండి మాట. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను
మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన ఆ నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆమేన్. ఎస్, ఇప్పుడు ఏం చేశారు? తన కుమారుడు తండ్రి చిత్తం నెరవేర్చిండు. ఆమేన్. ఎవరి చిత్తం నెరవేర్చిండు? తండ్రి కుమారుని పంపి ఆ కుమారుని నీ పాపముల నిమిత్తమై, నా పాపముల నిమిత్తమై, నా శాపము నిమిత్తమై ఎవరి శాపముగా మార్చారంట? యేసుక్రీస్తుని, తన కుమారుని. ఆమేన్. తన తండ్రి చిత్తము నెరవేర్చాడు. ఆమేన్. ఇప్పుడు తండ్రి ఎవరిని పంపాడు? కుమారుని. కుమారుడు ఏం చేశాడు? తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఆమేన్. కుమారుడు ఏం చేశాడు తెలుసా? తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చు. అందుకే అంటున్నాడు, నా తండ్రి చిత్తము నెరవేర్చువానే నా తల్లియు నా సహోదరులు. ఆమేన్. ఇప్పుడు అంటున్నావు, నీ కొడుకు కోటరు మూతికి పెడితే అయిపోయే వరకు తీయడు. నా కొడుకో. ఆ తాగుబోతు మత్తులో నేను ఏ బూతులు తిడతాడో నీకు తెలియదు, ఏ మోర దొబ్బుతాడో నీకు తెలియదు. ఆ తాగిన మత్తులో తల్లి తెలవకపోవచ్చు, పిల్ల తెలవకపోవచ్చు. ఆ తాగిన మైకములో అన్న తెలవకపోవచ్చు, తమ్ముడు తెలవకపోవచ్చు. ఆ తాగుడు మత్తులో జీవితం ఏంటో తెలవక జీవితాన్ని పోగొట్టుకోవచ్చు. అయితే ఇక్కడ దేవుని మాట అంటుంది, యేసయ్య అంటున్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చువారే. ఈరోజు గుర్తుంచుకోండి, శరీరాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా, ఆత్మను ఎక్కువ ప్రేమిస్తున్నావా? చప్పట్లు కొట్టండి గట్టిగా. గట్టిగా చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. గట్టిగా 2 చేతులు చెట్టి స్తోత్రం చెప్పండి. వాక్యం చెప్తున్నప్పుడు ఖచ్చితంగా అపవాది మీకు నిద్ర రప్పిస్తుంది. కొంచెం నిద్ర వస్తే ఇట్లా కాంటా తీసుకొని గిల్లుకోండి, కూర్చుకోండి, ఇట్లా చేతులకు కాళ్ళకు. శరీరాన్ని చంపండి, ఆత్మను జీవింప చేసుకోండి, శరీరాన్ని నలగగొట్టండి. అప్పుడే మీ మాట మీ కంట్రోల్లోకి వస్తుంది శరీరం. అప్పుడే మీరు ప్రార్థించగలరు, అప్పుడే ఆత్మ సంబంధులుగా నడవగలరు. మీరు ఆత్మ సంబంధిగా నడుస్తూ ఉన్నారా? శరీర సంబంధిగా నడుస్తూ ఉన్నారా? ఆత్మ సంబంధమైన జీవితము జీవిస్తున్న నీవు ఆత్మ సంబంధమైన క్రియలు కనిపిస్తాయి. ఆమేన్. నీ కొడుకే ఉండొచ్చు, నీ కూతురే ఉండొచ్చు, కానీ ఆత్మ సంబంధంగా లేకుండానే నువ్వు పోరాడుతున్నావు నీ పిల్లల కోసం. ఆత్మ సంబంధంగా లేకుండానే నీ బిడ్డల కోసం పోరాడుతున్నావు. కానీ దైవజనమా, దేవుడు అంటున్నాడు, నా తండ్రి చిత్తము నెరవేర్చువాడే నా తల్లియు నా తండ్రి. నీవు అనుకుంటుండొచ్చు నా పిల్లలు అంటున్నదేమో, కానీ నీ పిల్లలు ఎవరు తెలుసా? నీ బిడ్డలు ఎవరు తెలుసా? నీ అన్నలు ఎవరు తెలుసా? నీ తల్లి ఎవరు తెలుసా? చెప్పాలి. ఎవరు స్వరం ఇప్పాల. ఎవరు? తండ్రి చిత్తము నెరవేర్చువారే. ఆమేన్. ఊకే పాకలాడమోకమని తల్లిదండ్రుల గురించి, ఊకే పాకలాడమోకమని పిల్లల గురించి. ఎప్పుడు తెలుసా? తండ్రి చిత్తం ఎవరైతే నెరవేరుస్తారో ఆ వ్యక్తిని ఇంకా ప్రేమించు, ఇంకా ఆ వ్యక్తిని కోసం నువ్వు ప్రార్థన చేయి, ఇంకా ఆ వ్యక్తిని ప్రోత్సాహపరచు. ఆమేన్. తండ్రి చిత్తము నెరవేర్చుటయే దేవుని చిత్తం. ఆమేన్. తండ్రి చిత్తము నెరవేర్చుటయే మన పని. తండ్రి చిత్తంలో ఏముందో చెప్పండి. తండ్రి చిత్తంలో ఏముంది చెప్పాలి. తండ్రి చిత్తంలో ఏముంటుంది? తండ్రి చిత్తం నెరవేర్చేవారు
దేన్ని కలిగి ఉంటారు? పరిశుద్ధత. హల్లెలూయా. తండ్రి చిత్తము నెరవేర్చాలంటే పాపముతో బ్రతకాలా? తండ్రి చిత్తము నెరవేర్చాలంటే అన్యాయంగా బ్రతకాలా? తండ్రి చిత్తము నెరవేర్చాలంటే మోసముతో బ్రతకాలా? తండ్రి చిత్తము నెరవేర్చాలంటే శాపములో బ్రతకాలా? తండ్రి చిత్తము నెరవేర్చాలంటే పరిశుద్ధతలో బ్రతకాలా? గట్టిగా స్తోత్రం చెప్దాం. తండ్రి చిత్తము నెరవేర్చాలంటే నీతిగా బ్రతకాలా? తండ్రి చిత్తము నెరవేర్చాలంటే యథార్థముగా బ్రతకాలా? తండ్రి చిత్తము నెరవేర్చాలంటే నీతిగా బ్రతికి పరిశుద్ధతను ధరించుకొని ప్రభు చిత్తమును నీవు నెరవేర్చేవాడిగా ఉండాలా. ఆమేన్. దైవజనమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ఊపిరి ఉన్నవారు, బ్రతికున్నవారు, ఆత్మ సంబంధులు, శరీర సంబంధులు, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. శరీర సంబంధమైన క్రియలు ఒకసారి అదే మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము 14వ వచనం ఒకసారి 14 కానీ 14వ వచనం చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము, సారీ 4వ అధ్యాయం 14వ వచనం. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవ పక్క నుండి వారెవరనగా విత్తువాడు వాక్యము విత్తుతున్నాడు. ఆమేన్. ఆత్మ సంబంధమైన మాటలు ఇక్కడ పలకబడుతున్నాయి. ఆత్మ సంబంధమైన పని జరుగుతుంది. ఆత్మ సంబంధమైన పోరాటం జరుగుతుంది. ఆత్మ సంబంధమైన వాడిగా కూర్చున్నావు. ఆత్మ సంబంధమైన శక్తి ఇక్కడ ఉంది. ఆత్మ సంబంధమైన కృపతో నింపబడతావు. అయితే చదవా. త్రోవ పక్క నుండి వారెవరనగా చదవాలి. వాక్యము వారిలో విత్తబడును గాని ఈ వాక్యం విత్తబడుతుంది. ఆత్మ సంబంధమైన వారిలో వాక్యం విత్తబడుతుంది. అయితే ఈ వాక్యం ఎక్కడ విత్తబడుతుందంటే త్రోవ పక్కన విత్తబడుతుంది. గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును. వాక్యము విత్తబడిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును. ఆమేన్. చాలు. దేవుని మందిరంలో కూర్చుంటే నీవు, దేవుని సన్నిధిలో నిలబడ నీవు, దేవుని సన్నిధిలో నీవు వాక్యం వింటున్న నీవు ఆత్మ సంబంధివే. ఆమేన్. అయితే కొద్ది నిమిషాలు కాగానే బయటికి వెళ్తావు. ఆమేన్. కొద్ది నిమిషాలు కాగానే అడుగు బయట పెడతావు. అయితే సాతానుగాడు నిన్ను ఎదుర్కొని నీ చెంత నుంచి వాక్యమును, ఆత్మానుసరమైన జీవితాన్ని తొలగిస్తాడు. చదవండి. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా రాతి నేలను పడిన విత్తనములు ఎవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించి అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు. గట్టిగా చప్పట్లు కొడదామా. ఈ మందిరంలో కూర్చున్నవాడు బయటికి వెళ్ళగానే వాక్యమును ఎత్తుకుపోయిన వాడు ఎవడంటే కనీసం ఏరు లేనివాడు. ఆమేన్. కనీసం మొలవనివాడు, మొలకెత్తనివాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఓ గింజ మొలకెత్తకుండానే అపవాది బయటికి వెళ్ళగానే ఏం చేస్తుంది? ఎత్తుకుపోతుంది. అయితే వాక్యం చదవనమ్మా. ఇంకో రెండోది ఇప్పుడు ఇది చదివిందే. రాతి నెలన విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించుదురు.
ఇటు ఏ నిలబడలేడు, ఇక్కడ కూర్చున్నాడు, బయటికి వెళ్ళాడు, అపవాది ఎత్తుకుపోయింది. అయితే వాక్యము విన్నవాడు రాత్రి నెలన పడువాడేవాడంటే వాక్యము వింటాడు, బయటికి వెళ్ళిన తర్వాత రాత్రి నెలన పడువాడు సంతోషంగా అంగీకరిస్తారు. అయితే వారిలో వేరు లేనందున ఆమేన్. దేవుని ఆత్మీయత లోతు ప్రార్థన వాక్యము లేనందున, ఆత్మీయత లేనందున కొంతకాలము వారు నిలుతురు కానీ వాక్యము నిమిత్తమై శ్రమైనను హింసైనను కలుగగానే రాగానే వారు అభ్యంతరపడుతారు. హల్లెలూయా. రాత్రి ఎలా పడేవారు ఎట్లుంటారంటే తెలుసా, వాక్యము సంతోషంగా వింటారు. ఏదన్నా కష్టమగా యేసుప్రభు ఏడన్నాడు, దేవుడు ఏడన్నాడు, ఉంటే నాకెందుకు వచ్చింది, ఉంటే నాకెందుకు రోగం వచ్చింది, ఉంటే నాకెందుకు ఇట్లా జరుగుతుంది. హల్లెలూయా. ఈ రాత్రి ఎలా పడువారు ఎటువంటే వాక్యము సంతోషంగా వింటారు, కానీ బయటికి వెళ్ళగానే రంగుల లోకం నాదని ఎంచి తినుచు త్రాగుచు సుఖింతువా, యేసు నీలో లేనిచో నరకమునకే చేరుదువు, నిలబడవేళ నీ జీవము నీ దేహములో బహుకాలము. ఎక్కడ నిలబడుతుంది నీ దేహంలో, ఎక్కడ నిలబడుతుంది నీ దేహంలో? రంగుల లోకము నాదని మందిరంలో ఉన్నంతసేపు దేవదూతలాగా వేషం వేస్తావు, బయటికి వెళ్ళిన తర్వాత దయ్యపు వేషాలు వేస్తాం. ఎక్కడ నిలబడుతుంది ఇక? అది రాత్రి నెలలో పడుతున్నాయి. అందుకే వేరు లేనందునంట కొంతకాలము నిలిచంట శ్రమ అయినను హింస అయినను బాధ అయిన కలగగానే దేవుని తృణీకరించి దేవుని పక్కకు నెట్టి వాళ్ళు సాగుతారంట, అభ్యంతరపడతారు, కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారంట. అసలు దేవుడు ఉన్నాడా అని ఒక డౌట్లోకి వెళ్ళిపోతారంట. దేవుని బిడ్డలారా, సేవకు వచ్చి 9 ఏళ్ళు అయిపోతున్నది. సేవకు వచ్చి 9 ఏళ్ళకి వస్తుంది. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో పోరాటాలు, ఎన్నో హింసలు, ఎన్నో అవమానాలు, అది వర్ణించలేం, అది వివరించలేం. కొన్ని విషయాలు చెప్పుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటాయి, అంతగా అనుభవించినాం. కొన్ని విషయాలు చెప్పడానికి నోరు రాదు, మాట రాదు, అట్లా భయంకరంగా స్టిల్ ఏ రోజు వరకు అనుభవించుకుంటూ వస్తున్నాం. కానీ శాశ్వతమైన బహుమానం అక్కడ ఉంది. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దామా? శాశ్వతమైన బహుమానం అక్కడ ఉందని, దానికోసమే శ్రమ అయినా హింస అయినా ఓర్చుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో మానసిక ఒత్తిడులు, ఎన్నో తృణీకరం, ఎన్నో పోరాడతాం, ఎన్నో ఎదుర్కొంటున్నాం. కానీ ఇవన్నీ ఎదుర్కొని నీవు నిత్యమైన పరలోకానికి చేర్చబడాలని ఆ ఓపికతో నీ పరుగు పందెంలో కనిపెట్టుకొని ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పి, గట్టిగా ఓపికతో నీ పరుగు పందెంలో నీవు నిలిచి ఉండాలా. అయితే చదవండి, ముందుకు చదువు. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు. ఇతరులు మరొకరంట, మరొక జాతి, మరొక తెగ ఉన్నదంట. ఇక్కడ ఒక తెగ ఏంటిది? ఫస్ట్ తెగ ఏంటిది? త్రోవ పక్క పడ్డ ఒక తెగ. ఇంకో తెగ ఏంటి? రాత్రి నెలలో పడ్డ తెగ. ఇంకో తెగ ఏంటంట? ముండ్ల పొదలలో పడ్డదంట. వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారముల వలన ధన మోసమును మరి ఇతరమైన అపేక్షలను లోబడి లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన వాక్యమును అణిచివేయుట వలన. హల్లెలూయా.
ఈరోజు 99% ఇదే జరుగుతుంది లోకంలో. 99% ఇదే జరుగుతుంది. ఏది తెలుసా? ధనమోసము, ఐక విచారాల వలన వాక్యం అంతా ఈ ఈ ఈ వాక్యం ఎక్కడ పడుతుంది? ముండ్ల పొదలో పడుతున్నది. హల్లెలూయా. వాక్యం వింటావు, ప్రార్థన చేస్తావు, ఆత్మికంగా అబ్బబ్బా అంటావు, మొత్తుకుంటావు, భాషలు మాట్లాడుతావు, మోకాళ్ళ మీద ఉంటావు. కానీ ధనము వరకు వచ్చేవరకు, ఐక విచారాల వరకు వచ్చేవరకు ఏం చేస్తున్నాయంట? అణిచివేసేస్తున్నాయంట. వాక్యాన్ని అణిచివేస్తున్నాయంట. వాక్యాల్లో ఎదగకుండా చేస్తుందంట. నీ ధనం, నీ డబ్బు, నీ పలుకుబడి, నీ వెండి బంగారాలు దేన్ని అణిచివేస్తున్నాయి? వాక్యము. నీ వాక్యం అంటే నీ ధనము పరలోకాన్ని ఇస్తుందా? నీ బంగారం పరలోకం ఇస్తుందా? నీ ఐశ్వర్యం పరలోకం ఇస్తుందా? ఏది పరలోకం ఇస్తుంది? దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇది నా సొంత ఆలోచనతో చెప్పే మాట కాదు. ఇది నా సొంత తలంపులతో దేన్నో ఉద్దేశించి, ఎవరినో ఉద్దేశించి చెప్పే మాట కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతాను. గట్టిగా స్తోత్రం చెప్పు. నమ్మితే ఆయన మహిమను చూస్తావు. నమ్మితే ఆయన మహిమను చూస్తావు. నీ ధనం, నీ ఐక విచారములు వాక్యమని అణిచివేసి నిన్ను ఎదగకుండా చేస్తా ఉన్నది. నువ్వు అభివృద్ధిలోకి రాకుండా చేస్తుంది. ఆత్మీయతలో ఎదగకుండా చేస్తుంది ఈ ధనమోసం. ఎంతమ్మది? ఐక విచారములు, ఐక విచారములు ఎక్కువ. కొందరు ఆలోచన చేస్తే అసలు అద్దులే ఉండవు ఆలోచనలు. ఎందుకు ఆలోచన చేస్తారో ఏమో, పనికి మాలి ఆలోచన. చించి 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 లాస్ట్కి వస్తే హాస్పిటల్లో గ్లూకోజ్ ఎక్కాల్సి వస్తుంది. అన్ని చించుడు ఆగి కళ్ళు మూసుకొని అప్పుడు ఆ ఇంజక్షన్ల మధ్య చీల్చుకొని చించి లోపలికి వెళ్తుంది గ్లూకోజ్. ఆ గ్లూకోజ్ ఏమంటుందండి? గ్లూకోజ్ అంటారా? అప్పుడు నీ తోలుని చీల్చుకొని లోపలికి వెళ్తుంది. అప్పుడు మత్తొచ్చి నోరు మూసుకొని కళ్ళు మూసుకొని పండుకుంటావు. ఎందుకు ఆలోచన? ఎందుకు నీకు చింత? ఐక విచారాలు ఎందుకు? ఏం సాధిస్తామంటారు? చాలు సాధించింది ఇప్పటిదాకా, చాలు ఇప్పటిదాకా చాలు. ఇంకా ఎందుకు? దేనికోసము? ఎవరి కోసం? ఏం తీసుకుపోతావు పోయేటప్పుడు? నీ ఐక విచారాల వల్ల ఎవరి కొంపలు గురుస్తావు? నీ ఐక విచారాల వల్ల ఎవరి కొంపలు కట్టుతున్నావు? నీ ఐక విచారాల వల్ల ఎవరిని ఆత్మీయతలకు నడిపిస్తున్నావు? నీ ఐక విచారాల వల్ల ఎవరిని దేవుని సన్నిధిలో నిలబెడుతున్నావు? నీ ఐక విచారాల వల్ల ఎవరికి పరిశుద్ధత చేకూరుస్తుంది? దేనికి లాభం? ఎవరికి ఉపయోగం నీ ఐక విచారాల? నీ ఐక విచారాల. అందుకంటాడు నీ చింత యావత్తు నా మీదే అంటాడు. అంతే. గట్టిగా స్తోత్రం చెప్దాం. మీరు నా మాట అర్థమవుతుందో లేదో కానీ, పిలువబడిన వారు చెప్పాలి. పిలువబడిన వారు రాజన, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు. ఆమేన్, ఆమేన్. ఇంతమంది ఉన్నాం ఇక్కడ, కానీ ఆయన వచ్చి ఆయన భుజాన్ని ఆయన సంఖ్యను పెట్టుకొని, నా ప్రియ కుమారుడా నేను నీ యందు ఆనందిస్తున్నాను ఎవరికి చెప్తాడో? ఎవరి గురించి చెప్తాడో? ఎవరిని హక్కు చేసుకుంటాడో? ఎవరిని ముద్దు చేర్చుకుంటాడో? నీ ఐక విచారాల వలన ఆయనను ముద్దుకు అవకాశం ఇస్తావా? ఆయన అగ్గుకు అవకాశం ఇస్తున్నావా? అందుకే నీ ఐక విచారాలు, నీ ధన ఆలోచన, ధన మోసం అన్నీ పక్కన పెట్టి యేసయ్య వైపు వెంబడించే ప్రయత్నం చేయి. హల్లెలూయా.
సీమోను, యోహాను, ఆంద్రేయ. యోహాను, ఆంద్రేయ ఏం చేస్తారంటే జెబెదయి కుమారులు ఇద్దరు. ఎవరి కుమారులండి? అనొచ్చు, ఏమండి నా పిల్లలు, నా కొడుకు, నా వంశం. నో, ఈ లోకంలో ఖచ్చితంగా తండ్రి తల్లి పేరు అవసరం. అది ఈ లోకం వరకే. జెబెదయి కుమారులు ఇద్దరు వలలు కడుక్కుంటూ ఉన్నారు. ఏం కడుక్కుంటున్నారు? సముద్రం ఒడ్డున వలలు కడుగుతూ శుభ్రం చేసుకుంటా ఆ ఒడ్డున నిలబడ్డారు. అయితే యేసుప్రభు వచ్చి అంటాడు, అయ్యా మీరు నన్ను వెంబడించండి అంటాడు. చెప్పాలి, ఎవరిని వెంబడించమంటాడు? ఎవరిని? శిష్యులను ఏమంటాడు? యోహానును, ఎవరిని? ఆంద్రేయను, యోహాన్ను ఏమంటాడు? నన్ను వెంబడించండి అంటాడు. అనగానే జెబెదయ పనివారికి ఆ వలలు అప్పగించి, ఆ పడవను అప్పగించి, తమ పనివారికి అప్పగించి, జెబెదయ దాసులకు అప్పగించి వీళ్ళు యేసయ్యను వెంబడించారంట. గట్టిగా స్తోత్రం చేద్దామా? చాలా ఈ వాక్యం మీరు వినడచ్చు, కానీ మీరు నిజంగా అనుభవిస్తుంటే నా చెంప చెల్లుమంటుంది. విడిచిపెట్టారండి ధనమును, వారికి ఉన్న సంపదను పక్కన పెట్టారు, వాళ్ళ తండ్రిని పక్కన పెట్టాడు, జీతగాళ్ళని పక్కన పెట్టాడు, వాళ్ళ వృత్తిని పక్కన పెట్టారు. యేసయ్యను వెంబడించు అనగానే, యేసయ్య వెంబడించు అనగానే ఏం చేశారు? వెంబడించారా లేదా? యేసయ్యను వెంబడించారా? మరి నీకెందుకు ధనం మోసం, ఐక్య విచారం, ధన సంబంధమైంది? ఎందుకు నీకు అంత ఆలోచనలు? ఎందుకు నీకు అంత పోరాటం? ఆ ధనం నీకు సమాధానం ఇదే, ఆ ధనం నీకు నెమ్మది ఇదే, ఆ ధనం నీకు ఆదరణ ఇవ్వదే, ఆ ఐశ్వర్యం నీకు పరలోకం ఇవ్వదే. ఎందుకు నీకు అది? దైవజనమ, ఈ మధ్యాహ్న కాల సమయంలో నా మాటలు నొచ్చుకుంటున్నాయి అన్న వాళ్ళకి చేయి పైకెత్తండి. ఈ నా మాటలు నొచ్చుకుంటున్నాయి అన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. నా మాటలు కావు కానీ దేవుడే నాతో మాట్లాడుతున్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. నిజం చెప్తున్నా, మనకు 100 మంది 1000 మంది అవసరంలే, క్వాంటిటీ అవసరంలే, సంఖ్య మనకు అవసరం లేదు. మనకు స్వచ్ఛమైంది కావాలా? గట్టిగా చెప్పు, ఇష్టం ఉంటే చెప్పు, స్వచ్ఛమైంది. మనకు పరిశుద్ధత కావాలా? పరిశుద్ధతని ఇష్టపడ్డవారు గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు అట్లా షార్ప్గా ఉండాలా, యాక్టివ్గా ఉండాలా. దేవుని మాటను ఇప్పుడు ఎంతమంది హృదయానికి తాకుతున్నది ఈ వాక్యం? ఇది నా మాటలా? గుర్తుపెట్టుకోండి తల్లి, మీరు ఎప్పుడుగా మిమ్మల్ని నడిపించే ఆత్మీయ నాయకుడు ధన మోసం లేదు, ధన ఆలోచన లేదు, మనుషుల మెప్పు కోసం బ్రతికేవాడు కాదు, స్వార్థపరితమైన బ్రతికేవాడు కాదు. అది తల్లి అయినా పిల్లైనా ఎవరైనా తప్పు ఒప్పు పరిశుద్ధత కోసం నీతి కోసం పాకులాడే దైవజనుని. ఆమేన్. నేను పరలోకం నుంచి ఊడిపడలే, నేను మీలాంటి వాడిని, బలహీనుడనే. మీలాంటి శోధన నాకు కూడా వస్తుంది, మీలాంటి తలంపులు నాకు కూడా వస్తాయి, కానీ దానిని జయించుకొని వెళ్ళడమే మన దేవుని చిత్తము. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఆ తండ్రి చిత్తము నెరవేర్చడమే. ఆమేన్. ఎవరు? నా తల్లియు నా తండ్రియు.
ఇప్పుడు చెప్పండి, ఎవరు నీ బిడ్డలు? ఎవరు నీ కొడుకు? ఎవరు నీ తల్లి? ఎవరు నీ సహోదరుడు? ఎవరు నీ సహోదరి? చెప్పాలి. తండ్రి చిత్తము పరిశుద్ధతగా బ్రతికి దేవుని కోసం ప్రయాసపడి దేవుని కోసం జీవించే పరిశుద్ధత కలిగి బ్రతికే వాడే నీ సహోదరుడు, నీ తల్లి, తండ్రి. ప్రభు కోసం పాకులాడేవాడే నీ సహోదరుడు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి ఉన్నవారు నేను సూటికి చెప్తున్నా, మా అమ్మని మీ అమ్మని ముద్దులాడాక, నా బిడ్డని ముద్దులాడమాక. దేవుని చిత్తము జరిగించు వారే నీ కొడుకు, నీ బిడ్డ. చెప్పాలి ఆమేన్. దేవుని చిత్తము జరిగించువాడే నీ తల్లి, నీ తండ్రి. దేవుని చిత్తము జరిగించువాడే నీ భర్త, నీ యజమానుడు. దైవజనమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఐక విచారాల వలనంట, ధన మోసము వలనంట ఏమవుతుందంట? అణిచివేస్తుందంట వాక్యము. నేను ఒక మాట అడుగుతాను. అడవి ఎంతమంది చూశారు? అడవిని ఎంతమంది చూసారు? ఫారెస్ట్ అడవి చూడలేదా? మోత్కుపల్లి మస్తు అడవి, కోరింద పొద ఉంటుంది, తెలుసు కదా. పరీకంపలు ఉంటాయి. ఎన్ని కంపలు? హల్లెలూయా. పరీకంపలు అంటే ఎందుకు నవ్వుతారో నాకు అర్థం కాలేదు. మీరు నవ్వుతే నేను నవ్వుతున్నా. మీకు అర్థమైంది, నాకు అర్థమైంది. దేంతో పోల్చాలి చూడండి మనని. ఎగబడితే వదిలేదు లేదు, పట్టుకుంటే రక్తమన్న బయటికి రావాలి, కానీ ప్రాణం పోయిన పర్వాలేదు, పట్టిడవరా అంటాయి. హల్లెలూయా. రక్తం అన్నది ఇస్తా కానీ బయటికి, నిన్ను మాత్రం వదిలిపెట్టే దించిన నీ శరీరంలోకి దించిన ములను తీస్తా బయటికి అంట. ఆ పరీకంప కింద, కోరింద కంప కింద, లేక పొన్న చెట్టు కింద, లేక మరొక చెట్టు కింద, ఆ చెట్టు కింద నువ్వు విత్తనాలు విత్తితే ఆ విత్తనం పైకి వస్తుందా? ఎందుకు? అణిచివేస్తాయి. ముండ్ల పొదలలో వేస్తే చెట్టు బయటికి రాకుండా ఆన్నే అణిచివేస్తుంది, లోపలనే అణిచివేస్తుంది. దైవజనమా, మీరు నాకు సహకరించండి, ప్రార్థించండి. కొత్త కోణంలో ఆత్మీయతలోకి నేను నడిపించబోతాను మిమ్మల్ని. హల్లెలూయా. ఇక్కడ నాకు సహకరించేవారు ఒక 2-3 కనుక ఉంటే, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, నువ్వు కాపాడకపోయినా, నా దేవుడు కాపాడకపోయినా నీకు మాత్రం సాగిలపడం, అట్లా తీసుకెళ్తా. నేను ఏ విధంగా రోషంతో దేవుని కోసం పరిగెత్తున్నో, నా పక్కన రోషం కలిగిన వారు వస్తురుగాక. ప్రార్థన చేయండి ఒకటే, ప్రభా నీ సేవకుడు ఎట్లా రోషం కలిగి పరిగెత్తున్నాడో అలాంటి రోషం గల వారిని ఇయ్యండి ప్రభా అని ప్రార్థన చేయండి. ఎంతగా నలగగొట్టుకుంటున్నా అంతగా నలగగొట్టుకునే వారిని పంపు ప్రభా అని ప్రార్థన చేయండి. చదవండి ముందుకు. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా, మంచి నేలను విత్తబడిన విత్తనములు ఎవరంటే, వాక్యము విని దానిని అంగీకరించి 30 30 60 100 ఫలించువారు. హల్లెలూయా. ఇప్పుడు ధన మోసం ఉండొద్దు, ఏమన్నా ఐక విచారం ఉండొద్దు, రాత్రి నెలన పడొద్దు, త్రోవ పక్కన పడొద్దు. మంచి నేల ఎప్పుడు తయారవుతుంది? దాన్ని దున్ని ముండ్ల కంపలు తీసేసి మంచిగా మెత్తగా దున్ని కొయ్య ఏరి అప్పుడు వ్యవసాయం కట్టి విత్తుతూ ఉంటే మంచి నేలన పడతాయి. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితంలో పాపం అనే ముండ్లు తీసేయాలా? నీ ఆత్మీయ జీవితంలో పాపం అనే చెత్త తీసేయాలా? నీ ఆత్మీయ జీవితంలో చెత్త తీసేసి వాక్యం అనే నాగలితో దున్నబడాలా?
ప్రార్థననే నాగలితో దున్నబడాలా. అప్పుడే నాగలి ఒక్కటి ఉంటే సరిపోదు, నాగలికి మట్టు అవసరం. నాగలికి మట్టు కర్ర, దాని కర్ర అంటారు, కర్ర అవసరం. ఆ కర్ర ఒకటి ఉంటే సరిపోదు, దానికి కాని ఉండాలా. కాని ఒకటి ఉంటే సరిపోదు, దానికి 2 ఎద్దులు ఉండాలా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అప్పుడు అండి నాగలి ఎద్దులు ఉంటే సరిపోదు, ఎద్దులను నడిపించేవాడు, నాగలి పట్టుకునేవాడు కావాలి. ఆమేన్. అన్ని నీలో ఇమిడి ఉన్నాయి. నాగలి కట్టేవాడివి నీవు. నాగలికి కాని ఏమంటారు, కానిమేకనా, కానిమేకి పెట్టేవాడివి నీవు. ఏమంటారు దాన్ని, తాళ్ళని కడతారు, ఏమంటారు దాన్ని, బేరలు కట్టేవాడవి నీవు. కాదు, మన సోల్దాళ్ళు కడతారు కదా నాగలి, దానికి యాట కట్టేవాడివి నీవు. యాట కట్టిన తర్వాత ఎడ్లను కట్టేవాడివి నీవు. కట్టిన తర్వాత కాము ఉండేవాడివి కాదు, పాలె పట్టుకొని నాగలి దున్నేవాడివి నీవు. ఆమేన్. దున్నేది నీవు కాదు, పరిశుద్ధాత్మ దేవుడే నీళ్ళ నుంచి మంచి నేలగా దున్నే విధంగా నేను తయారు చేయబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దైవజనమా, పరిశుద్ధాత్మకు మనం సహకరిస్తే, పరిశుద్ధాత్మ దేవునికి మనము లోబడితే ఆయన నిశ్చయముగా నీ పట్ల కార్యము చేయబోతున్నాడు. మంచి నేలన పడబోతున్నాయి, మంచి నేలన పడబోతున్నాయి. తీద్దామా, రోమిలోకి వెళ్దామా, మరోసారి రోమిలోకి రాష్ట్రానికి వెళ్దామా. ఎక్కడికి చదివినాము, 8వ వచనం చదవండి, 7వ వచనం చదవండి. 6 నుంచి శరీరానుసారమైన మనస్సు చదవండి. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంతురు. 5వ వచనం, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంతురు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు. ఆత్మానుసారమైన మనసు జీవమును, ఆత్మానుసారమైన మనసు జీవమును, సమాధానము. శరీరానుసారమైన మనసు మరణమును. ఏలయనగా సమాధానమైనది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా. ఇప్పుడు చెప్పండి, నీ బిడ్డలు శరీరానుసారమైన మనసు కలిగి ఉన్నారు. ఎవరికి విరుద్ధమంట? దేవునికి విరుద్ధంగా నడిచేవారు. ఆత్మానుసారమైన మనసు చదవండి. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేదదు. ఆత్మానుసారమైన మనసు చదవమ్మా. ఆత్మానుసారమైన మనస్సు దేవునికి విరోధమునై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు, ఎంత మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవునిని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మానుసారంగా నడిచేవారు తండ్రి చిత్తమును నెరవేర్చేవారు, శరీరానుసారంగా నడిచేవారు దేవుని చిత్తమును ధిక్కరించేవారు. గట్టిగా స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మానుసారంగా నడుచుకునేవారు నీ తల్లి, శరీరానుసారంగా నడుచుకునేవారు నీ తల్లి. ఆత్మానుసారంగా నడుచుకునేవారు నీ సహోదరులా, శరీరానుసారంగా నడుచుకునేవారు నీ సహోదరులా. ఆత్మానుసారంగా నడుచుకున్న వారే. హల్లెలూయా. ఎందుకు పాకలాడుతున్నావు? ఎందుకు పాకలాడుతున్నావు నీ సహోదరుల గురించి? ఏ సహోదరుని గురించి నువ్వు పాకలాడుతున్నావు? ఏ తల్లి గురించి నువ్వు పాకలాడుతున్నావు? ఏ తమ్ముని గురించి పాకలాడుతున్నావు? ఏ అన్న గురించి పాకలాడుతున్నావు? వారు ఏ సంబంధమైన వారు ఉన్నారు? ఆలోచన చేసావా? గుర్తుంచుకోండి. అపోస్తుల బోధ విని
అపోస్తుల బోధ విని వాళ్ళ పాదాల దగ్గరనంట వారి ఆస్తులు శిరస్తులు తెచ్చి పాదాల దగ్గర పెట్టారంట అమ్మా. ఎవరి దగ్గరంట? అపోస్తుల అంటే పౌలు ఒక మాట అన్నాడు, పెంటతో ఎంచుకున్నా అన్నాడు. దేంతో? పెంట ఏడుంటుంది? ఊరవతల. ఎక్కడ ఉంటుంది అది? కాళ్ళ కింద. మన కాళ్ళ కింద చెత్తనే ఊడ్చే కదా పెట్టలేసేది. అంటే వాళ్ళు ఎక్కడ పెట్టి రాస్తిని చెత్తతో సమానంగా ఎంచుకున్నారు. దేవునికి స్తోత్రం, గట్టిగా స్తోత్రం. నీవెప్పుడైతే ఈ లోక ధనము, వెండి బంగారము, ధనధాన్యములు చెత్తతో పెంటతో నీ కాళ్ళ కింద వాటిని పెట్టుకుంటావో అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. గట్టిగా స్తోత్రం చెప్పు. అప్పుడు నీ ఆత్మీయ జీవితం ముందు కొనసాగుతుంది. అప్పుడు నువ్వు పరలోకానికి తండ్రి చిత్తం నెరవేర్చిన వాడవవుతావు. ఇది చాలా కష్టం. వాక్యం ఎత్తపడుతుంది కానీ ఇది చేయాలంటే చచ్చి మొదలుపెట్టాలి నువ్వు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని నువ్వు అంగీకరించి నిజంగా ఈ వాక్యానికి లోపడాలంటే నువ్వు చచ్చి మొదలుపెట్టాలా. ఎట్లా? శరీరానుసారంగా చావాలా, ఆత్మానుసారంగా పుట్టాలా. ఆత్మానుసారంగా పుట్టినా అంటే సరిపోదు, దాని క్రియలు కనిపించాలా. ఆమేన్. ఆత్మానుసారంగా పుట్టానంటే సరిపోదు, దాని క్రియలు కనిపించాలా. ఎస్, నేనంటాను ఈడ కేజీ బంగారం ఉన్నది అంటాను. కనబడుతుందా? నా తల మీద బంగారు కిరీటం ఉందని అంటాను. కనబడుతుందా? చెప్పాను చెప్పడానికి, కానీ బంగారు కిరీటం ఉన్నదని మీరు చెప్పాలంటే నేను తెచ్చి దాన్ని మీకు చూపించాలా, కంటికి చూపించాలా. ఎస్, నేను ఆత్మానుసారమే బ్రతుకుతున్నా అంటే సరిపోదు, ఆత్మానుసారమైన క్రియలు కనిపించాలా. చెప్తారా స్తోత్రం దేవునికి? చాలా కష్టంగా ఉంది కదా వాక్యం, చాలా కష్టంగా ఉంది కదా. కాకరగా దంచి నూరిపోసినట్టుంది, కానీ ఇదే వాస్తవం. ఆమేన్. ఇదే సత్యం, ఇదే నేను పరలోకానికి తీసుకెళ్తుంది. దీనికి విరుద్ధంగా ఎవడేం బోధ చేసినా ఆడ ఆత్మ సంబంధమైన వాడు కాదు. ఎవరైనా పర్లే. దేవుని రాజ్యం డబ్బుతో కూడిందా? ధనంతో కూడిందా? దేంతో కూడింది? దేవుని శక్తి నీతితో కూడింది. ఆమేన్. దేవుని రాజ్యం నీతితో, పరిశుద్ధతతో, దేవుని శక్తి అయి ఉన్నది. ఆమేన్. ఈరోజు అన్నీ ఉంటేనే సేవ చేస్తున్నామంటున్నారు, అన్నీ ఉంటేనే మందిరానికి వెళ్తామంటున్నారు. మాకు స్టేజ్ల మీద నిలబడి ఇట్లా ఊగితేనే మేము మందిరానికి వస్తాం, స్టేజ్ మీద నిలబెడితేనే మందిరానికి వస్తాం, మమ్మల్ని పొగిడితేనే. హల్లెలూయా. నిన్ను పొగిడేవారు నీకు అక్కర్లేదు, నిన్ను గద్దించి సరిచేసేవారు నీకు కావాలా. ఆమేన్. నీ ఆత్మీయులు ఎవరు తెలుసా? నిన్ను గద్దించి మేలు కోరి స్నేహితుడు గాయములు చేసిన వాడిలాగా ఉండాలి. ఆమేన్. అప్పుడే నువ్వు పరలోకపు తండ్రి రొమ్మున అనుకుంటావు. గట్టిగా స్తోత్రం చెప్పు. నచ్చితే చెప్పు, దమ్ముంటే చెప్పు. ఆ దమ్ము, ఆ పరిశుద్ధత కలిగిన దమ్ము, ధైర్యం నీకుంటే చెప్పు. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను క్లియర్గా ఒకటే మాట చెప్తున్నా. చదవండి ముందుకు. క్రీస్తు 9 వచనం చదవండి. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారి కానీ శరీర స్వభావం గలవారు కారు. అయితే ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి. గట్టిగా చప్పట్లు కొడతారా? ఆ మాట మళ్ళీ చదువు. క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది. ఆగండి.
చదవండి అన్నమాట. క్రీస్తు మీలో ఉన్న చెప్పండి ఎడల చెప్పండి ఒక నిమిషం చెప్పండి. ఇప్పుడు క్రీస్తు నాలో ఉన్న ఎడల అని చెప్పండి. క్రీస్తు నాలో ఉన్న ఎడల నాలో ఉన్న ఎడల పాపము ఉండదు. పాపము చచ్చిపోయింది. ఆమేన్. పాపము మృతమైపోయింది, జీవమును జన్మించింది. గట్టిగా స్తోత్రం చేద్దామా? ఆ మాట చదవాలి, మళ్ళీ చదవాలి, అందరికి మంచిగా అర్థం కావాలా. క్రీస్తు క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము ఆ, పాప విషయమై ఆ. మృతమైనది కానీ గాని మీ ఆత్మ నీతి నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఓకే. మృతులలో నుండి ఆ, యేసును లేపిన వాని ఆ, ఆత్మ మీలో నివసించిన ఎడల ఆ, మృతులలో నుండి ఆ. క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా ఆ. మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యేసయ్య ఆత్మ ఎట్టయితే మరణాన్ని గెలిచి మృతులలో నుండి బయటికి లేచిందో అదే ఆత్మనంట మిమ్మల్ని జీవింపజేసి పరలోకానికి తీసుకెళ్తుందంట. చెప్తారా స్తోత్రము? నేను అంటున్నా, మీరు అలలోయ చెప్పడం కాదు కానీ అలలోయకు తగ్గట్ల అలలోయకు తగ్గట్ల ఆగమగం కాకుండి అమ్మా ఈ మీ రెండు కాళ్ళు పట్టుకోవడానికి నేను కొన్ని ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత నా రెండు చేతులు జోడించి చెప్తున్నా, చెప్పండి ఇప్పుడు. నీ తల్లి ఎవరు? నీ తండ్రి ఎవరు? నీ తల్లి ఎవరు? చెప్పాలి. శరీరానుసారంలా నిర్ణయం తీసుకోండి. ఇంకా నీ కొడుకు ఎవరు చెప్పాలా? నీ కొడుకులు ఎవరు? దేవుని చిత్తమును ఆత్మ సంబంధమైన వారు నీ కొడుకులు. నీ కూతురులు ఎవరు చెప్పాలి, నోరు విప్పాలా. ఆత్మానుసారమైన వాళ్ళు దేవుని చిత్తమును నెరవేర్చ. నీ భర్త ఎవరు? నీ అన్నదమ్ములు ఎవరు? నీ అక్క చెల్లెళ్ళు ఎవరు? ఎవరు నీ వారు ఎవరు? తేల్చుకో ఇక. శరీరానుసారమైందంట మరణాన్ని నరకానికి పంపిస్తుందంట. శరీరానుసారమైందంట ఏం చేస్తుందంట తెలుసా? ఏం చేస్తుంది? ఐక విచారాలు తెచ్చిపెడుతుందంట, ధనమోసము తెచ్చిపెడుతుందంట. ఆత్మ సంబంధమైందంట అదే ధనము, అదే శరీరము, అదే ఐక్య విచారాలని కాళ్ళ కింద ధూళిలాగా మార్చుకుంటుందంట. అందుకే మీరు గుర్తుంచుకోండి, తన సొంత ఇంటి వారి కంటే ఆత్మీయులను ఎక్కువ ప్రేమిస్తారు. నిజమైన దేవుని బిడ్డలు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారు తెలుసా? నిజమైన ఆత్మీయులను ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారు తెలుసా? తన సొంత రక్త సంబంధం కంటే ఆత్మ సంబంధమైన వారిని హత్తుకుంటారు. గట్టిగా చప్పట్లు కొడతాం. నచ్చితే నీకు నిజంగా ఏమన్నా దేవుని ఆత్మ కలిగి రోషం కలిగిన ఆత్మ కలిగి బతుకుతున్న వ్యక్తివైతే ఈ మాటను హృదయపూర్వకంగా తీసుకో. నీ రక్త సంబంధులు పరలోకానికి తీసుకెళ్లరు. నీ రక్త సంబంధులు పరలోకాన్ని ఇవ్వరు. అందుకే నేను ఎవరిని లెక్క చేయను. అవునండి, నా రక్త సంబంధులు ప్రేమతో ఉంటే అంటారు, మాకు చిన్న ప్రోగ్రాం ఉన్నద్దా, చిన్నగా దావా చేస్తున్నాం, తిందాం దా, తాగి తిందాం దా, ఊరాడదాం దా. తాగి తిని మనం బోర్లు వాడితే కుక్కలు వచ్చి మన మూతులు నాకందా. కుక్కలు వచ్చి మూతులు నాకితే కమ్మగా సంపగా నీసపోయాక అంటే కుక్క మూతి నాకిపోయింది కదా, అప్పుడు పుల్లగా ఇంకా బాగుంటుంది. అంటే దౌర్భాగ్యమైన స్థితి ఎందుకు మనకు? అందుకే పక్కన పెట్టి అమ్మాయన్ ప్రభు అంటున్నాడు,
ఎవడు నీ తల్లి, ఎవడు నీ తండ్రి? తండ్రి చిత్తము నెరవేర్చువాడే నీ తల్లియు నీ తండ్రి. ఆమేన్. బహు స్పష్టంగా ఇది ఎక్కడ కూడా నేను తగ్గని విషయంలో. నా అన్నదమ్ములైనా పక్కన పెట్టేసి, నేను పక్కన పెట్టేసిన ఆల్రెడీ 4 సంవత్సరాలు పక్కన పెట్టేసిన. ఎప్పుడైతే క్రీస్తులకు వచ్చారో దేవుని విలువ తెలుసుకొని అప్పుడు చీర తీసుకుంటా. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఆమేన్. అప్పుడిక లోకం పని చేయదు, పాపం పని చేయదు, ఇంకా మోసం పని చేయదు, ధనం పని చేయదు. ఎందుకు చెప్పనా? నేను డిసెంబర్ 20వ తారీఖు వెహికల్ తీసుకున్నాక, కార్ తీసుకున్న తర్వాత దాన్ని ఈఎంఐ వెళ్ళడానికి కష్టమవుతుంటే అన్నతో అన్నాను, అన్న నేను కంపెనీలో పెడతానన్న కష్టమవుతుంది అంటే, నోరు ముయ్, నువ్వు దేనికోసం తీసుకున్నావో దానికోసమే వాడు. అది దేవుని పని కోసం తీసుకున్నావు, దేవుని పనికే వాడు. అది ఎంత కష్టమైనా అన్నాడు. అది నన్ను పాపంలోకి నడిపించకుండా నన్ను నడిపించదు. ఎవరు నిజమైన సహోదరుడు? ఇప్పుడు ఒకవేళ లోకంలో పాపంలో ఉంటే, పెట్టు తమ్మి, నీతో నీ ఆడవుతుంది, నీకు ఆడ జీతం వస్తుంది, పెట్టు తమ్మి, నీ మంచి ఆలోచన తమ్మి, నువ్వు పెట్టింది, నీ ఆలోచన చాలా మంచి తమ్మి, నేను పెట్టిస్తా, లేకపోతే నీకు ఎట్టనికి చద కాకపోతే అంటాడనేమో. కానీ అన్నేమని తెలుసా? ఆత్మ సంబంధమైన ఎట్లా నన్ను అవుతుంది, ఏమన్నా అవుతుంది, దేవుడు చూసుకున్నా, దేవుని కోసమే వాడు అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? అప్పుడు రిసీవ్ చేసుకున్నా. అప్పుడు నిజంగా నా అన్న. ఆమేన్. అప్పుడు నిజంగా నా తల్లి, అప్పుడు నిజంగా నా తమ్ముడు. ఈరోజు అన్ని పక్కన పెట్టేస్తున్నారు, అన్ని పక్కన పెట్టే. దేవుని కంటే సుఖానుభవం. జాగ్రత్త, ఖబర్దార్, నరకానికి నీకు డైరెక్ట్గా ఇంకా తిరుగులేదు. చంపుకో లోకాన్ని, పాపాన్ని చంపుకో, శరీర క్రియలను చంపుకో, ధనమోసం చంపుకో, ఐక విచారం చంపుకో, బ్రతికే ఒక్కరోజుకైనా దేవుని కోసం బ్రతుకు. చస్తే చావు, పరలోకంలో ఉంటావు. ఎస్, నీకున్న ధనము, నీకున్న ఐశ్వర్యం, నీకున్న ఆస్తి, నీకున్న పలుకుబడి దేవుని కోసం ఉపయోగించు. పరలోక రాజ్యంలో నీకు అధిక ధనము కూర్చబడుతుంది. పరలోకంలో అధిక సమస్తమును ధనమును కూర్చబడి, అక్కడ దొంగ ఉండడు, అక్కడ తుప్పు పట్టది, అక్కడ చిమ్మట కొట్టది, అక్కడ దోచుకునేవారు ఉండరు. అక్కడ సంపాదించుకో. ఇక్కడ సంపాదించుకున్నాం అనుకో, మంచిగా మొత్తం మంది మీద చల్లి ఆయన ఎత్తుకుపోతారు. అవసరమైతే చెవులో గెంటిలు పోగులు ఉంటే పండుకున్నాక పోగులు నీ చెవులను కోసుకుని పోతాయి చెవులతో పాటు. జరగలేవా? నీ ముక్కుకి మంచి బంగారం, మధ్యలో బంగారం 2 పెట్టుకుని మనకు ముక్కును కోసుకుని పోతారు. వాడికి కోసుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు? పనికిమాల వ్యవహారాలు, బంగారం పిచ్చి, ధనం పిచ్చి. నీకెవరు పిచ్చుండు తెలుసా? ప్రభు పిచ్చి ఉండాలి. ఆమేన్. ప్రభు పిచ్చి నీకుంటే కనుక నీవు ఎప్పుడు నీ శ్రేష్టమైన భవిష్యత్తు నీకు ఇస్తావు, అంతే. ఆమేన్. నీవు ఇక్కడ ఈ డబ్బు సంపాదించి, ధనం సంపాదించి, పక్కింటి అక్కతను కళ్ళు సీస పట్టుకుని మూతికి పెట్టి గుట్ట మింగుతుంటే, ఈగలు వచ్చి మూతికి నాకుతుంటే కమ్మగా సంపంగా ఉంటుంది. అయితే ప్రభుతో నీవు జీవిస్తే, ప్రభువును వెంబడిస్తే, ప్రభుతో కలిసి పరిగెత్తితే రాజులతో కూర్చోబెడతాడు, అంతే. హల్లెలూయా. ఎక్కలేని ఎత్తైన కొండ మీద కూర్చోబెడతాడు, పరిశుద్ధులతో కూర్చోబెడతాడు. ఒకవేళ లోకంలో ధనధాన్యాల ఆశలతో కూర్చుంటే ఎడ కూర్చుంటే తెలుసా? కళ్ళు కంపొండ పొడితే పనికి మళ్ళీ ఉద్దర ముచ్చట్లు మాట్లాడుతుందని. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున ఇవన్నీ నడిపిస్తాయి అన్నమాట. ఇవన్నీ నడిపిస్తాయి. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకవేళ ఈరోజు కనుక ఈ వాక్యం విని సరి చేసుకున్న వారు ధన్యులు. నేను బాండ్ పేపర్ రాసిస్తా. నేను దేవుని సన్నిధిలో నిజమే చెప్తున్నాను. 2 సెకండ్ థాట్ లేకుండా నేను దేవుని సన్నిధిలో దేవుని ఆత్మను పొందుకొని
దేవుని మాటగా తీసుకొని మాత్రమే వచ్చాను. ప్రభువే నాకు సాక్షి, ఇది దేవుని మాటని తప్ప నా సొంత ఆలోచన ఏమాత్రం కాదు. దేవుని మీద ఉన్న అతి ప్రేమ, అపారమైన ఆశ, అపారమైన దాహంతోనే ఈ మాటలు చెప్పాను తప్ప ఎవరిని ఉద్దేశించి చెప్తే అది నీ పప్పులో నీవు కాళ్ళు వేసుకున్నట్టే ఇంకా. కాబట్టి దైవజనమ్మ, ఈ మధ్యాహ్న కాల సమయంలో కళ్ళు మూసుకోండి, అది ఆర్తంగా దేవునికి అప్పగించుకోండి. ప్రభువా, నా వారు ఎవరు, నా వారు ఎవరు, నీ వారి కోసం సమకూరుస్తున్నావు చూడు, ఎవరు నీ వారు, ఏది నీది. చదువు. అందరు కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.